అనుమానాలు బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఓకే. ఎస్. తేల్చాల్సింది అయితే మాత్రం ఓకే దర్యాప్తు సార్. అధికారులు. ఓకే. యా మహేష్ మెరుపుల గారు, యా గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మీకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన కూడా ఉంది. మరి ఏంటి ఈరోజు ఆయన చనిపోవడం హత్య అని చెప్పేసి ఒక పక్క వాదన జరుగుతుంది, ప్రాథమికంగా నిర్ధారించారని చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, ఆ పార్టీ నాయకులు కొంతమంది బయటకు వచ్చి ఇది ఆత్మహత్య, ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది పేర్లు చెప్పంటే ఆయన భయపడి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి వీళ్ళే చెప్పేశారు. యాక్చువల్గా ఏదైనా ఘటన జరిగిన వెంటనే దాని మీద విచారణ జరపాలి, వాస్తవాలు చెప్పాలని చెప్పాలి, కానీ అసలు ఏం జరిగింది అనేటటువంటి దాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోకూడదు. మరి అలాంటివి జడ్జిమెంట్ ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఏమంటారు సార్ దీని మీద? రాజు గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలాగే ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుకుంటూ, రాజు గారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేట్మెంట్స్ మీరు మాట్లాడినప్పుడు నిజంగా చెప్పాలంటే నేనే ఒకలాంటి షాక్ గురయ్యా. మీరు స్టార్టింగ్ చెప్పారు పరకామణి కేసులో ఇలా చనిపోవడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అంటే, నాకు అది నేను నైటే తెలిసింది కాబట్టి అది ఓకే. కానీ బట్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారంటే కంటెంట్ మీరు ఏదైతే ప్రజెంట్ చేశారో అదైతే మాత్రం నాకు నిజంగా చెప్పాలంటే అది నాకు షాకింగ్ అనిపించింది. ఎందుకంటే తిరుపతి సర్కిల్స్ లో మీరు ఎలా ఉంటారు, మీడియాలో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు, మీరు ఏ విధంగా పోరాటం చేస్తా అంటారు, లేకపోతే ఎన్నో విషయాల మీద మీరు ఎలా పబ్లిక్ డొమైన్ లో దాన్ని తీసుకొచ్చి పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి ఏ విధంగా మీరు నిలదీస్తా ఉంటారు, వాళ్ళకి పక్షాన్ని నిలబడుతుంటారు విషయాన్ని మేమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ రోజు మీరు చెప్పిన స్టేట్మెంట్స్ లోనే మీకే ఒక న్యూస్ రిపోర్టర్ గా ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మీకే, మీడియాలో ఉన్న మీకే వార్తలు రాయకూడదు, దీని మీద మీరు మళ్ళా కథనాలు వేయకూడదు, దీని గురించి మీరు ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పి మీ మీద ఆ రోజు కేసులు పెట్టి మిమ్మల్ని ఆ రోజు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసి ఒక ఫోటో చూపించి దాని మీద మీరు ప్రమాణం చేసి చెప్పమన్నంత ఒత్తిడి తీసుకొచ్చారంటే నాకు తెలిసి ఉంటుంది దీని వెనక ఎంత పెద్ద నాయకుల యొక్క హస్తం ఉంటే తప్ప మీలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి. ఎందుకంటే నేను చెప్పలేదు మహేష్ గారు, నేను ఇప్పటి వరకు చెప్పలేదు ఒక మాట. ఆ రోజు ఒక పోలీస్ అధికారి నన్ను ఇంట్రాగేషన్ పేరుతోటి వేధించిన ఒక పోలీస్ అధికారి నిన్ను తీసుకెళ్లి తిరుమల కొండలో ఎన్కౌంటర్ చేసినా అడిగే దిక్కు లేరు తెలుసా, వ్యవస్థలన్నీ ఏకమైపోయాయి, నువ్వేం చేయగలవు అని చెప్పి నన్ను బెదిరించినటువంటి పరిస్థితి అండి. చూడండి ఎంత దారుణమైన. అంటే సతీష్ కుమార్ కంటే ముందు నేను బాధితుడిని వాస్తవంగా. ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాలాగా ఇప్పుడు మేమేదో ఒక ప్యానెల్లో కూర్చొని ఉంటాం, ఒక పార్టీ తరపున కూర్చొని ఉంటాం, రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తాము, లేదంటే మాకు అనుకూలంగా మాట్లాడతాము, వచ్చిన వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారనేది జనరల్ గా డిబేట్స్ జరుగుతూ ఉంటుంది. బట్ మీరు ఒక మోడరేటర్ గా లేకపోతే ఒక ఛానల్ ప్రతినిధిగా మీరు ఇన్ని సంవత్సరాలు జర్నలిజం లో ఉన్నటువంటి మీకు ఈ రోజు అటువంటి మాటలు వచ్చాయి, అటువంటి మాట మీరు చెప్తున్నారంటే మీకు ఎంత ఒత్తిడి వచ్చి ఉంటుంది, మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారనేది నేను ప్రత్యక్షంగానో లేకపోతే ఇంకో విధంగా దాన్ని ఎక్స్పెక్ట్ చేయగలను. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో, భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీ పక్క ఉన్నారు కాబట్టి ఈ రోజు డిబేట్ లో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. రాజు గారు, సీరియస్లీ నాకైతే చాలా బాధేస్తాను. ఎలా అంటే ఆ రోజు మిమ్మల్ని తిరుమల తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేస్తే అన్ని వ్యవస్థలు కలిసిపోయినాయంటే మీనింగ్ ఏంటి? సో ఇటువంటి ఇది ఎప్పుడు జరిగింది, ఏ ప్రభుత్వంలో జరిగింది, ఎవరు మాట్లాడిచ్చారు, అప్పుడు ప్రభుత్వం ఎవరుంది, ఎవరు అధికారులు ఉందని కూడా అందరికీ కూడా ఈ యొక్క వైట్ పేపర్ లాగా అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు కూడా తీసుకోండి, ఇంతకు ముందు మన రామాంజనేయులు సార్ గారు కృష్ణారాయణ సార్ గారు చెప్పినట్టు 100% ఈ యొక్క పరకామణి కేసుని టోటల్ గా డైరెక్ట్ చేసింది కోర్టు మాత్రమే. ఎవరైతే గంగినేని రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారో ఆయనే ఈ యొక్క టోటల్ కేసుని సిడిఏ వాళ్ళకి అలాగే ఏసీబీ వాళ్ళకి డైరెక్ట్ చేసి డిసెంబర్ 2వ తేదీ లోపల ఈ యొక్క కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ ని మీకు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. బట్ ఈ ప్రాసెస్ లోనే నిన్న అందరం కూడా చూసినట్టయితే ఎవరైతే ఆ రోజు కేసులో మెయిన్ గా ఎవరైతే ఒక కేసుని పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొచ్చి పెట్టారో, బయట తీసుకొచ్చి పెట్టారో అటువంటి వ్యక్తి ఎవరైతే నేను చూసాం, సతీష్ గారు ఎవరైతే చనిపోయారో, అది క్లియర్లీ అది హత్య అని క్లియర్ గా కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి, ఎందుకంటే ఆల్రెడీ అతను ఇంతకు ముందు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళడం జరిగింది, ఆల్రెడీ కొంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కొంతవరకు కోఆపరేట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు రెండోసారో లేకపోతే మళ్ళా వెళ్ళి మాట్లాడితే పెద్ద తలలు బయట వస్తాయి దీని యొక్క ప్రాసెస్ లో. ఆ రోజు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, అక్కడ ఎవరైతే బోర్డులో బలంగా పనిచేశారో వాళ్ళందరూ పేర్లు కూడా బలంగా వస్తుందనే విషయం అందరికీ తెలిసిన తరుణంలో ఇతని ఏదో విధంగా మనం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య చెప్పాలన్నట్టయితే. ఎందుకంటే మీకు నిజంగానే మీకు ఏం సంబంధం లేదు, మీరేమి రాజీ చేయలేదు, మీరేమి కాంప్రమైజ్ చేయలేదు, మీరు శుద్ధ పూసలు, మీకేమీ సంబంధం లేదని మీరు క్లియర్ గా వదిలేసినట్టయితే ఇది ఇంకొక విధంగా వెళ్ళేది చెప్పాలన్నట్టయితే.
ఈ రోజు ఇది డైరెక్ట్ చేసేది కూడా కోర్టే. ఇది చెప్పాలంటే ఇది లే రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా దీంట్లో ప్రమేయం అనేది లేదు. ఇంకోటి అసలు కాంప్రమైజ్ చేయడం అనేది ఆ రోజు అసలు ఎలా కుదురుతుంది? నిజంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అసలు లోకాల అదాలత్లో ఇటువంటి కేసులకి ఇదేమన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కాంప్రమైజా? నేను మీ ఇంట్లో ఎత్తుకున్నానండి, తిరిగి మీకు ఇచ్చేస్తానండి చెప్పడానికి. ఒక టిటిడి లాంటి సంస్థలో ఏదైతే ఫారిన్ కరెన్సీ ఉందో అటువంటి దాన్ని చోరీ చేసి తీసుకున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి కేసు పెట్టాలని పెట్టినప్పుడు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ అధికారికి పడాల్సిన శిక్ష పడకుండా వెనక నిలబడిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు నేను అంటున్నానండి, ఖచ్చితంగా ఇప్పుడు రవికుమార్ గారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం, మా ప్రభుత్వం వాళ్ళకి ఇమ్మీడియట్ గా అతన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరెవరైతే ఈ యొక్క నిజాలు చెప్పడానికి రెడీగా ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కాపాడుకుంటే తప్ప వెంకటేశ్వర స్వామికి మనం న్యాయం చేసిన అవుతాం. అప్పుడు మాత్రమే తప్ప, లేదంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవుడికి కూడా అన్యాయం చేసిన అవుతాం. ఈ రోజు ఎవరో భక్తులు వేసుకొచ్చిన డబ్బులు సంబంధించినటువంటి ఒక పరకా మనీ కేసు చెప్పాలన్నట్టయితే దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్. మామూలు కాదు, ఏదో దొంగతనం ఇంట్లో జరిగింది అక్కడ జరిగిందంటే భక్తులు వేసినటువంటి దాన్ని అతను దాన్ని థెఫ్ట్ చేసే ప్రాసెస్ లో దాన్ని కనుక్కున్నటువంటి ఒక అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఈ రోజు తన యొక్క వర్షన్ చెప్పే ప్రాసెస్ లో, తన నిజాలు చెప్పే ప్రాసెస్ లో ఇటువంటి దాడి జరగడం, ఇటువంటి హత్య, ఇది డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్లాన్డ్ మర్డర్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్ ఈస్ వెరీ టూ ఎర్లీ టు గివ్ ఆల్ ది స్టేట్మెంట్స్. ఎందుకంటే అక్కడ క్లియర్ గా తెలిసిపోతాను ఒక అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు రాజు గారు. ఎందుకంటే హీఈస్ వెరీ బోల్డ్. అతను అప్పటికే కొన్ని విషయాలు కూడా పబ్లిక్ పోలీస్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కానీ ఒక సిస్టమ్ అంతా కూడా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అతను ధైర్యంగానే చెప్పుంటారు. నిన్న కూడా ఆయన వెళ్లే ప్రాసెస్ లో డెఫినెట్లీ అతనికి వచ్చినటువంటి ప్రెజరు బడా నాయకులు అన్ని అవసరం లేదు రాజు గారు. ఎందుకంటే మళ్ళా మీ గురించి చెప్పి మళ్ళా మిమ్మల్ని అనవసరంగా తిరిగి మళ్ళా ఈ యొక్క డొమైన్ లో తీసుకొచ్చి పెట్టి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేనైతే చెప్పాలంటే. ఎందుకంటే మీకే అంత ఒత్తిడి ఇచ్చిన వాళ్ళు ఇంకా అతనికి ఎంత ఒత్తిడి ఇచ్చుంటారో అని అది అందరం కూడా గ్రహించగలం. ఒక సాధారణమైనటువంటి మీకే లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కళ్ళ ముందు చూసిన వ్యక్తి, ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి, రాజీలో ఉన్నటువంటి వ్యక్తి, రేపు భవిష్యత్తులో అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తికి ఏ విధమైన ఒత్తిడి ఇచ్చుంటారు అని చెప్పి దీన్ని నేను పొలిటికల్ గా ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదు. సో లెట్స్ సీ, ఇది కోర్టు డైరెక్షన్ లో జరుగుతుంది, సిఐడి డైరెక్షన్ లో జరుగుతుంది, ఏసీబీ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ తీసుకొచ్చారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనవసరంగా తొందరపడి బయటకు వచ్చి దీని ఏదో రాజకీయ ఒత్తిళ్ళో లేకపోతే అధికారులకు ఒత్తిళ్ళో లేదు ఏం ఒత్తిళ్ళు వస్తుందండి చెప్పాలన్నట్టయితే అది ఎందుకు మీకు కాంప్రమైజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మీరు ఆ రోజు గతంలో కాంప్రమైజ్ చేసినటువంటి మీరు ఈ రోజు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎందుకు ఒత్తిడి వస్తుంది అనుకుంటున్నారు? సో కాబట్టి ఇది డెఫినెట్లీ ఇది ఒక హత్యగానే మనం భావించాలా. నాకు తెలిసి బై టుడే ఈవినింగ్ ఇంకా సేపట్లో దాని మీద కూడా మనకు పూర్తి రిపోర్ట్స్ వస్తుంది. అంత ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కొంత స్ట్రాంగ్ గా అవుతుంది. ఆయన ఎవరికి కాల్ చేశారు, ఎవరితో మాట్లాడారు, ఎవరు థ్రెట్ చేశారు, ఆయన కాల్ రికార్డింగ్స్ అంతా కూడా బయట వస్తుంది. చాలా విషయాలు కూడా బయట ఖచ్చితంగా దొరుకుతారని అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే అండి. ఓకే, కార్మచ్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో నిన్న ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేయడం, తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు బయటికి రావడం, తర్వాత మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి ఇది ఆత్మహత్య, అతన్ని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు బయటికి చెప్పమని